అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నా రోజు రొటీన్ ఓపీడీలో కూడా కనీసం 4 గానీ 5 గానీ తీవ్రంగా మోకాళ్ళు అరిగిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు అని అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ హిప్ రీప్లేస్మెంట్ అయితే 1-2 అడ్వైస్ చేస్తూ ఉంటానండి. సో ఈ నీ రీప్లేస్మెంట్ అయినా హిప్ రీప్లేస్మెంట్ అయినా పేషెంట్స్ చాలా మంది కామన్ గా అడిగే ఒకటే క్వశ్చన్ అండి, సార్ ఈ చాలా మేజర్ ఆపరేషన్ కదా, మేము ఇలాగా ఈ చిన్న నగరాల్లో అంటే గుంటూరు, విజయవాడ గానీ టైర్ 2 సిటీస్ లో కన్నా మేము టైర్ 1 సిటీస్ అంటే హైదరాబాద్ గానీ చెన్నై గానీ వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చేయించుకోవాల్సిన అవసరం ఉందా సార్, దానివల్ల ఉపయోగం ఉంది అని అంటే మీరు అడ్వైస్ చేస్తే మేము వెళ్ళి చేయించుకుంటాం అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. సో ఇలా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి కేవలం పెద్ద నగరాలకు వెళ్ళి చేయించుకోవాలా లేదా అనే టాపిక్ మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దామండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకునే ముందండి, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి కంప్లీట్లీ ఎలెక్టివ్ ప్రొసీజర్. అంటే ఏదో ఎమర్జెన్సీగా రేపుడు ఎల్లుండా చేయించేసుకోవాలి అన్నంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం నింపాదిగా డెసిషన్ తీసుకుని ఫ్యామిలీతో అందరితోనూ మాట్లాడుకుని అవసరమైతే సెకండ్ ఒపీనియన్ ఆర్ థర్డ్ ఒపీనియన్ తీసుకుని డెసిషన్ తీసుకోవచ్చు. సో అది మనం ఎమర్జెన్సీగా ఎక్కడైతే ఉంటున్నామో అక్కడే చేయించేసుకోవాల్సినంత తొందర అవసరం ఏమాత్రం లేదు. అండ్ రెండోది పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ చేయడం 1990 నుంచి 2000 లోపు స్టార్ట్ అయ్యాయి. ఆ 10 years లో స్టార్ట్ అయ్యాయి. 2000 తర్వాత దీని యొక్క నంబర్ పికప్ అవడం జరిగింది. చాలా మంది మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అయినా హిప్ రీప్లేస్మెంట్ అయినా చేయించుకుని చాలా మంచి ఫలితాలు అనేవి సాధించారు. కానీ ఈ 1990 నుంచి 2005 వరకు కూడా 15 years గ్యాప్ లో కూడా కేవలం ఈ టైర్ 1 సిటీస్ హైదరాబాద్ అయినా చెన్నై అయినా ఢిల్లీ బాంబేలో ఎక్కువ చేసేవాళ్ళండి. దీనికి కారణం ఏంటి అంటే ఆ టైంలో ఈ జాయింట్ రీప్లేస్మెంట్లకి కావాల్సిన ట్రైనింగ్ మనకి ఇండియాలో చాలా తక్కువ ఉండేది. సో అప్పుడు డాక్టర్స్ ఏంటంటే యూకే యుఎస్ వెళ్ళి ట్రైనింగ్ అవటం, సో అక్కడ నుంచి వచ్చిన డాక్టర్స్ మెయిన్ గా ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీల్లో సెటిల్ అవటం వల్ల అక్కడ ఈ ప్రొసీజర్స్ అనేవి ఎక్కువ చేయటం ఫస్ట్ స్టార్ట్ చేశారు. కానీ టైర్ 2 సిటీస్ కి వచ్చేటప్పటికి అప్పుడు టైర్ 2 సిటీస్ లో ఉన్న డాక్టర్స్ కి అంత ట్రైనింగ్ ఉండేది కాదండి. కాకపోతే నౌ ద జనరేషన్ ఇస్ డిఫరెంట్, చాలా తేడా అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి నేను 2012లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో 2006 నుంచి నా 12 నాది ఆర్థోపెడిక్స్ ట్రైనింగ్ అయింది. నేను ఢిల్లీలో ఎయిమ్స్ లో ట్రైనింగ్ అయ్యాను. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ అయినా నీ రీప్లేస్మెంట్ అయినా ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇవి నిజంగా కాంప్లెక్స్ అయినా సరే మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మా ఇన్స్టిట్యూట్ లోనే కాదు, ఇప్పుడు నాతో పాటు సరి సమానంగా నా కొలీగ్స్ ఎయిమ్స్ లోనే కాకుండా బయట ఎక్కడ చేసినా సరే వాళ్ళకి దాదాపు ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. అండ్ దీంతో పాటు మేమేంటంటే మా జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ మేము ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ వెళ్ళి ట్రైన్ అవటం వల్ల మళ్ళీ వచ్చి డే 1 ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసినా సరే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి చేయటం స్టార్ట్ చేసాం. అండ్ మనకి సైంటిఫిక్ లిటరేచర్ గానీ ఎవిడెన్స్ గానీ నివేదికలు ఏం చెప్తున్నాయంటే టైర్ 2 సిటీస్ అంటే ఉదాహరణకి గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు ఎక్కడ చేయించుకున్నా సరే టైర్ 1 సిటీస్ తో ఉన్న సర్జన్స్ తో స్కిల్స్ సెట్ కంపేర్ చేస్తే ఏమి డిఫరెన్స్ ఏమీ లేదండి. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. కాకపోతే కొన్ని క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి. టైర్ 2 సిటీస్ లో కూడా మీరు చేయించుకోవాలి అని అనుకుంటే కొన్ని క్రైటీరియా ఉంటాయండి. ఆ క్రైటీరియా కనుక మీట్ అయితే ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ తో మీకు నమ్మకం ఏర్పడితే డెఫినెట్లీ చేయించుకోవచ్చు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ టైర్ 2 సిటీస్ లో చేయించుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి టైర్ 1 సిటీస్ తో కంపేర్ చేస్తే అంటే పెద్ద నగరాలతో పోలిస్తే? ఫస్ట్ థింగ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మనకి ఇదే జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ మనకి రోబోటిక్ అయినా లేదంటే మాన్యువల్ ప్రొసీజర్ తో చేసినా అక్కడ 3 to 4 lakhs అయితే కనుక ఇక్కడ 1,00,000 రూపాయలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఒక జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ కి 20 to 40% ప్రైస్ రిడక్షన్ అనేది చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుందండి. అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అండ్ రెండోది ఈ చిన్న నగరాల్లో ఏంటంటే డాక్టర్ తో మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అంటే మనకు ఆ డాక్టరు మనకి ఫ్యామిలీ లేదంటే ఫ్రెండ్స్ ద్వారాను తెలియటం జరుగుతుందండి. కాకపోతే పెద్ద సిటీస్ లో డాక్టర్స్ చాలా తక్కువ మంది మనకి కాంటాక్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి టైర్ 2 సిటీస్ లో అంటే గుంటూరు, విజయవాడ, రాజమండ్రిలో ఏంటంటే మనకు ఆ డాక్టర్ తో ఎలాగో అలాగ కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఉంటుంది. సో పర్సనలైజ్డ్ కేర్ అనేది దొరికే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్స్ కానీ కంప్యూటర్ నావిగేషన్ కానీ
ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ఇప్పుడు నన్ను ఓపీడీలో అడిగే పేషెంట్స్ కూడా మా హాస్పిటల్లో రోబో స్టార్ట్ చేశాక మాన్యువల్ గా చాలా తక్కువ మంది చేయించుకుంటున్నారండి. మాక్సిమం అందరూ సార్ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేయండి సార్, మాకు అది బాగుంటుంది అంటున్నారు కదా అని. అండ్ ఒకప్పుడు అంటే ఒక 5 years బ్యాక్ అంటే రోబోటిక్ టెక్నాలజీ అనేది కేవలం మెట్రోస్ లోనే ఉండేది. కాకపోతే ఇప్పుడు Tier 2 cities లో కూడా చాలా మంది దగ్గర రోబోస్ ఉంటున్నాయి. అండ్ డెఫినెట్లీ రోబోస్ వల్ల ఎంతో కొంత మనం ప్రెసిషన్ అనేది ఇంప్రూవ్ చేయగలిగాము, రిజల్ట్స్ కూడా ఇంకొంచెం మెరుగుపరచగలిగాము. సో రోబోటిక్ టెక్నాలజీ అనేది Tier 2 cities లో ఉన్న డాక్టర్స్ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. సో Tier 1 cities తో పోల్చిన, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ తో పోల్చిన Tier 2 cities లో కూడా ఇటువంటి హిప్ రీప్లేస్మెంట్ అయినా నీ రీప్లేస్మెంట్ అయినా మీరు చేయించుకోవచ్చు. ఇటువంటి పెద్ద ఆపరేషన్లు, కాంప్లెక్స్ ప్రొసీజర్స్, క్లిష్టమైన ప్రొసీజర్లు అన్నా సరే మీరు ఎటువంటి సంకోచం, డౌట్ లేకుండా చేయించుకోవచ్చు. కాకపోతే నేను ఒక చెక్ లిస్ట్ చెప్తానండి, అవి ఉంటేనే ఆ హాస్పిటల్లో మీరు చేయించుకోమని నేను అడ్వైస్ చేస్తాను. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అదేంటి అని అంటే, మీరు ఒకవేళ మాన్యువల్ మెథడ్ లో చేయించుకుంటానంటే ఆ డాక్టరు కనీసం సంవత్సరానికి ఒక 100 జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ చేస్తున్నారా లేదా అనేది కనుక్కోవాలండి. సో ఎందుకంటే సైంటిఫిక్ లిటరేచర్ లో కూడా మనకు ప్రూవ్ చేసింది, a doctor who is performing more than 100 జాయింట్ రీప్లేస్మెంట్స్ in a year gives better results. వాళ్ళ చేతుల్లో కొంచెం మెరుగైన ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేయించుకుందాం అని అనుకుంటే అక్కడ రోబోటిక్స్ టెక్నాలజీ ఉందా లేదా అనేది కనుక్కోండి. అండ్ రెండోది, క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా అవసరం. సో ఆ హాస్పిటల్లో మాడ్యులర్ లామినార్ ఆపరేషన్ థియేటర్ అనేది ఉందా లేదా కనుక్కోవాలండి. సో అలా ఉంటే కనుక మీకు ఇన్ఫెక్షన్ రేట్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందండి. సో అల్టిమేట్ గా డెసిషన్ అనేది చేయించుకోవాలా లేదా Tier 1 cities లోనే చేయించుకోవాలా, Tier 2 cities లోనే చేయించుకోవాలా అనేది పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కి చాలా వాల్యూ ఉంటుందండి. అండ్ ఇది ఒక మ్యారేజ్ లాగా, ఎందుకంటే ఒకసారి ఒక జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ కనుక చేయించుకుంటే మనం ఆ డాక్టర్ దగ్గరికి రానున్న 20-25 years తో పాటు డాక్టర్తో పాటు మనం ప్రయాణం చేయాలి, తప్పదు. ఎటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎటువంటి మన బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ఫస్ట్ వెళ్ళి ఆ చేయించుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమనే నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. సో Tier 1 cities లోనే చేయించుకోవాలి అనే కాన్సెప్ట్ అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. Tier 2 cities లో కూడా వెల్ ట్రైన్డ్ సర్జన్స్ ఉంటున్నారు, రోబోటిక్ టెక్నాలజీస్ వచ్చాయి, అండ్ మంచి క్లీన్ హాస్పిటల్స్ ఉంటున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగున్నాయి. సో రిజల్ట్స్ మాదిరిగా ఎటువంటి కంపారిజన్ కి మనకి తావు లేకుండా మంచి రిజల్ట్స్ అనేవి Tier 2 cities లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి నా భావన అండి. థ్యాంక్ యూ.